రాహుల్ గాంధీ ఒక పెద్ద బాంబు పేల్చి 4 రోజులైంది. पूरा सिस्टम उड़ा दिया है. ये है चोरी. 1,250 वोट चोरी. నేను కామ్కున్నా దీని మీద చూస్తూ ఉన్నా ఏం జరుగుతుందో అనేది. ఇది తుస్సని దీపావళి బాంబు లాగా ఉంటుందా లేకపోతే పెద్దగా శబ్దం వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నా. 12.54% అదనంగా. వాస్తవం అయితే మాత్రము ఇది పెద్ద ఇంతకు మించిన సెన్సేషన్ వార్త, ప్రమాదకరమైన పరిణామం ఇంకోటి ఉండదు. ఎలక్షన్ కమిషన్ చేతగానితనాన్ని, ఎలక్షన్ కమిషన్ యొక్క అసమర్థతని, కాన్స్పిరసీ ఉంటే కనిపిస్తుందని మీకు ఆ ఎలక్షన్ కమిషన్ చేతగానితనాన్ని తీసుకొచ్చి బీజేపీ మీదనో ఇంకొకరి మీదనో ఇది ధర్మం కాదనేది నేను అంటున్నాను. దీని వెనకాల అయితే కుట్ర కాన్స్పిరసీ కనిపిస్తుంది. ఒప్పుకుంటామని చాలు పేరు చెప్పొద్దు. రాహుల్ గాంధీ ఒక పెద్ద బాంబు పేల్చి 4 రోజులైంది. నేను కామ్కున్నా దీని మీద చూస్తూ ఉన్నా ఏం జరుగుతుందో అనేది. ఇది తుస్సని దీపావళి బాంబు లాగా ఉంటుందా లేకపోతే పెద్దగా శబ్దం వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నా. కానీ ఒక్కొక్క డాట్ కనెక్ట్ చేసుకుంటూ పోతే వామ్మో, దీని మీద ఏదో ఒకటి క్లారిటీ రాకపోతే మన డెమోక్రసీకే పెద్ద పెద్ద ప్రమాదం అని చెప్పవచ్చు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేశాడు. ఇప్పుడు పోలైన ఓట్లకి కౌంట్ అయిన ఓట్లకి 48 lakhs తేడా ఉంది. అవి ఎక్కడి నుంచి వచ్చాయనేది అది సాధారణ ప్రశ్న కాదు. ఇది దీనికి ఒక జవాబు వెతుక్కుంటూ పోతే అమ్మో, ఈ డొంక ఎక్కడ కదులుతుందో, ఈ తీగ లాక్కుంటూ పోతే ఈ డొంక ఎంత పెద్ద డొంక కదులుతుందో అసలు ముందుకు ఎత్తుందో లేదా అంటే పెద్ద సందేహంగా ఉంది. ఇందుకోసమే దీని మీద ఎవరు మాట్లాడితే దీని మీద క్లారిటీ వస్తుందని చెప్పి ఆలోచిస్తున్న క్రమంలో నాకు మస్తాన్ గారు గుర్తొచ్చారు. ఆరా మస్తాన్ రావు. ఆయన రమ్మని చెప్పాను హైదరాబాద్ ఆఫీస్కి. ఆయన వచ్చారు మా స్టూడియోకి. నమస్కారం మస్తాన్ గారు. నమస్తే జాఫర్ గారు, ఎలా ఉన్నారు? చాలా యాక్టివ్గా ఉన్నారండి. లేదండి. నా మొదటి ప్రశ్న, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా, పోలైన ఓట్లకి కౌంట్ అయిన ఓట్లకి ఇంత తేడా ఉందని చెప్పి, అసలు ఏంటి నిజమా? అంటే ఇది కూడా ఒక బాంబు లాంటిదన్నా? అంటే దగ్గరగా పనిచేస్తారు కదా 24 ఎలక్షన్లో మీరు ఏంటి అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆలస్యంగా ఆ ప్రకటన చేశారు. వాస్తవంగా పోలింగ్ అయిన తర్వాత అంటే కౌంటింగ్ అయిన దగ్గర నుండే ఈ ఆరోపణలు ఉన్నాయి. ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ దీని మీద అధికారికంగా 2 సార్లు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా పోల్ అయినటువంటి ఓట్లు కౌంట్ అయినటువంటి ఓట్ల మధ్య తేడా ఉంది అన్నటువంటి సంగతిని. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ప్రతిస్పందించకపోయేసరికి వారు ప్రెస్ మీట్ కూడా పెట్టి వారి యొక్క రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఆ డేటా ఉందా మన దగ్గర? అది ఓపెన్ మార్కెట్, అందరికి తెలిసినటువంటి. సో వాళ్ళు అప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ ప్రతిస్పందించకపోయేసరికి దాని మీద అనేక రాజకీయ ఎన్ని పోల్ అయినాయి మీకు ఆంధ్రప్రదేశ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నటువంటి మొత్తం ఓట్లు 4,13,33,000. ఇక్కడ కొంత చిన్న చిల్లర ఉంది లెక్క కోసం. ఆ రోజు పోలింగ్ రోజు సాయంత్రం 7 గంటల తరువాత ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసినటువంటి పర్సంటేజ్ 68.13% పోల్ అయినట్టుగా ఆ రోజు ప్రకటించింది. అంటే సుమారుగా 2,81,00,000 ఓట్లు పోల్ అయినట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆ రోజు ప్రకటించడం జరిగింది. అయితే 3 రోజుల తర్వాత ఎలక్షన్ కమిషన్ 3 రోజుల తర్వాత లేదు 81.86% ఓట్లు పోలైనవి. అంటే సుమారుగా 3,38,38,339 ఓట్లు, 3,38,38,339 ఓట్లు సుమారుగా పోలైనట్లుగా చెప్పింది. ఈ విధంగా ఈ 68.13ని ఇక్కడ చూసినప్పుడు సుమారుగా 12.54% అదనంగా ఎలక్షన్ కమిషన్ 3 రోజుల తర్వాత ప్రకటించినట్టుగా ఆ రోజు తెలవడం జరిగింది. అయితే ఇలా ప్రకటించకూడదా? ఏమి ఎలక్షన్ రోజు అంటే పోలింగ్ రోజు ఆ తర్వాత టోటల్గా కంపేర్ చేసిన తర్వాత తేడా ఉండకూడదు అంటే ఉండొచ్చు, ఎందుకంటే మాన్యువల్ కౌంట్ చేస్తారు కాబట్టి ఉండొచ్చు. అయితే ఇది భారతదేశ వ్యాప్తంగా మిగతా అనేక రాష్ట్రాల్లో చూస్తే కేవలం 0.2% నుండి 0.4% మాత్రమే తేడా ఉన్నది. మనకి రాష్ట్రాలు, మనతో పాటు కొన్ని రాష్ట్రాలు జరిగినాయి, మనకంటే ముందు జరిగినాయి, మన తర్వాత జరిగినాయి. ఆయా రాష్ట్రాలను కనుక మీరు పరిశీలించినట్లయితే 0.2% నుండి 0.4% మధ్య మాత్రమే
ఆ వ్యత్యాసం అంటే పోలింగ్ రోజు ప్రకటించినటువంటి శాతానికి ఆ తర్వాతి రోజు ప్రకటించినటువంటి శాతానికి మధ్య వ్యత్యాసం ఇది మాత్రమే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ విషయంలో పోలింగ్ రోజు ప్రకటించిన దానికి 3 రోజుల తర్వాత ప్రకటించిన దానికి మధ్య వ్యత్యాసం 12.54% ఉండటంతో ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ, విఎఫ్డి అంటారు, ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ, దీన్ని ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడం ఇవన్నీ జరిగినాయి అనమాట. సో జగన్ గారు బహుశా మరి ఎందుకు ఆలస్యం చేశారో కానీ చాలా రోజుల తర్వాత, సుమారుగా 14-15 నెలల తర్వాత నిన్న 48 లక్షల ఓట్లు అదనంగా, అంటే పోల్డ్ ఓట్స్ కంటే కౌంటెడ్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి అనేటువంటి ప్రకటన చేయడం జరిగింది. అంటే మీరు కనుక ఇక్కడ గమనించినట్లయితే ఈ 2.81కి దీనికి మధ్య గమనించినట్లయితే 47 lakhs ప్లస్ ఓట్స్ అదనంగా ఇక్కడ కనబడుతున్నమాట మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇదే విషయాన్ని చాలామంది ఈరోజు జగన్ గారు ఒకరే కాదు, జగన్ గారి కంటే ముందు అనేక మంది మాట్లాడారు, జగన్ గారు ఆలస్యంగా మాట్లాడారు. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ పోషించిన పాత్ర జగన్మోహన్ రెడ్డికి ఆ టైంలో ఇప్పుడు ఎందుకు చేయలేకపోయారు? అది రాహుల్ గాంధీ గారు కూడా ఆలస్యం అయ్యారనేది నా అభిప్రాయం. వారి ప్రకటన ఏమిటంటే ఆ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మీడియా మొత్తాన్ని ఉద్దేశించి వారు మాట్లాడింది ఏంటంటే అక్కడ 0 అనేటువంటి డోర్ నంబర్తో సుమారుగా 34,000 ఓట్లు ఉన్నవి. అంటే ఒకరికి ఇక్కడ చిన్న డౌట్, చాలా డోర్ నెంబర్లకు 00 ఉంటుంది కదా, ఆ డోర్ నెంబర్ అన్ని ఇదేనా? డోర్ నెంబర్ అంటే ఏంది? ఒక డోర్ నెంబర్కి ఒకటే ఉంటుంది. దీని కౌంటర్గా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ ఒక ఆర్టికల్ రాసి దాదాపు కొన్ని వేల ఇళ్లకు కాదు లక్షల ఇళ్లకే 0 ఉంటుంది, అలాగని ఇవన్నీ దొంగ లెక్కన లేకపోతే దొంగ లెక్కన వచ్చినట్టు కాదు అని అన్నారు వాళ్ళు. ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు సపోజ్ ఒక అసెంబ్లీ నియోజకవర్గం అనేటువంటిది సుమారుగా ఒక 5 లేదా 6 డివిజన్స్ ఉంటూ ఉంటాయి. సో ఒక డివిజన్ని మనం రెవెన్యూ అంటే మన సపోజ్ గ్రేటర్ హైదరాబాద్లో కానీ, గ్రేటర్ ముంబైలో కానీ, బెంగళూరులో కానీ మనం ప్రామాణికంగా తీసుకున్నప్పుడు ఒక్కొక్క డివిజన్లో ఒక డోర్ నెంబర్తో స్టార్ట్ అవుతుండే. సపోజ్ 1-0-తో ఒక డోర్ నెంబర్ స్టార్ట్ అయింది అనుకోండి. సో ఇదే డోర్ నెంబర్ ఇంకో దగ్గర 1-0 అని వచ్చిందనుకోండి, ప్రాక్టికల్గా ఇటువంటివి ఎన్ని వచ్చే అవకాశం ఉంటుంది మీ దృష్టిలో? ఉదాహరణకి ఒక డివిజన్ మొత్తం మీద 1-2 వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అదే డోర్ నెంబర్ పదే రిపీట్ అయింది అనుకోండి, ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా. ఇంకోటి ఏంటంటే మీరు గమనించాల్సింది ఇక్కడ 10 కూడా కాదు, ఇక్కడ డోర్ నెంబర్ 0 అనేటువంటిది కేవలం ఒకళ్ళకో ఇద్దరికో లేదా ఒక వీధిలో ఒకరికో ఒక వీధిలో, కానీ 34,000 ఓటర్లకి వారి యొక్క డోర్ నెంబర్ 0 ఉండటం అనేటువంటిది ఇక్కడ ఎలక్షన్ కమిషన్ పబ్లిష్ చేసినటువంటి డేటాలో తప్పు ఉందని ఎవరైనా ఒప్పుకోక మానదు. మీరు అదే 100, 200, 300 ఉంటే ఆ నియోజకవర్గం మొత్తం మీద ఓకే అనుకోవచ్చు. కేవలం ఇదే కాదు, తండ్రి పేర్లు, సరే మీరు డోర్ నెంబర్ విషయంలో మీకు ఏదో చెప్పబోయారు మీరు, కానీ తండ్రి పేర్లు సుమారు కొన్ని వేల పేర్లకు తండ్రి పేరు HFGHDIE ఇలా ఉన్నాయి తండ్రి పేరు. అంటే ఏంటిది? కేవలం ఎక్కడన్నా క్లరికల్ మిస్టేకా, టెక్నికల్ మిస్టేకా, ఎక్కడ జరిగింది ఏంటి అనేటువంటిదన్నా ఎలక్షన్ కమిషను ఇది 2024కు సంబంధించినటువంటి జనరల్ ఎలక్షన్ డేటా అండి. ఇది ఇప్పుడు మనం 2025 ఆగస్టులో ఉన్నాము. కనీసం ఈ 14-15 నెలల్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఈ ఓటర్ లిస్ట్ చూడలేదా? సరే అప్పుడంటే ఎలక్షన్స్ కంటే ముందు ఒక నెల రోజుల లోపలనే ప్రింట్ అయి ఉంటాయి, హరిబరిగా అయిపోయిన అనుకుందాం. ఈ 14-15 నెలల్లో కూడా చూడలేదా? చూసి ఉన్నట్లయితే ఇటువంటి తండ్రి పేరు దగ్గర ఈ విధంగా అనేక మందికి రావాల్సినటువంటి అవసరం ఏంటి? ఇక్కడ వచ్చి ఉంటుంది. అంటే ఇంచు ఏపీ విషయానికి చూస్తే 12% తేడా ఉంది కదా. ఇప్పుడు మీలాంటి సఫాలజిస్ట్ కూడా ముందుగా ప్రిడిక్షన్స్కి తర్వాత తేడా రావడం కూడా కారణము ఇటువంటి కూడా ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చా? అంటే నేను అది చెప్పదలుచుకోలేదు జాఫర్ గారు. నేను ఇంతకుముందు చెప్పాను, మా సర్వేలో ఇక్కడ లోపం జరిగిందండి, మా సర్వేలో మేము ఫెయిల్ అయ్యాము, భవిష్యత్తులో ఈ విధంగా ఫెయిల్ కాకుండా చూసుకుంటాము. ఏమంటే నాకు ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఒక అనుమానం ఏంటంటే, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కేసులో ఆయన ముందుకెళ్ళాడు, సడన్గా యూటర్న్ తీసుకున్నాడు, దీని వెనకాల ఏదైనా మతలబు ఉందా ఎందుకు అనేది? మీరు క్లోజ్ ఫ్రెండ్ కదా బాలినేనికి, ఏం జరిగింది ఆ ఇష్యూలో? ఎవరు చెప్పారు యూటర్న్ తీసుకున్నారని? ఆయన ఇంకా ఆ ఫైట్ ఇప్పుడు ఆ డాట్స్కి ఇప్పుడు రాహుల్ గాంధీ తీసుకొచ్చిన ఇష్యూస్కి జగన్మోహన్ చెప్పిన ఇష్యూస్కి కనెక్ట్ అవుతూ ఉంటే పెద్ద గీత ఏర్పడే అవకాశం ఉంది కదా. ఆయన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జూన్ 4వ తేదీ ఫలితాలు వస్తే జూన్ 10వ తేదీనే ఆయన కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏమని?
సో ఎలక్షన్ కమిషన్ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎలక్షన్ కమిషన్ అధికారులకి నాకు ఈ ఫలితాల మీద అనుమానాలు ఉన్నవి, నాకు ఈవీఎంలో పడినటువంటి ఓట్లని వీవీప్యాట్లని లెక్కించండి అని చెప్పడం జరిగింది. చెప్పారు, అవును. చెప్పి సుమారుగా 6 లక్షల రూపాయల ఫీజుని, అంటే 12 పోలింగ్ బూతుల్లో ఈవీఎం అండ్ వీవీప్యాట్స్ని లెక్క పెట్టడానికి సుమారుగా 6 లక్షల రూపాయలని ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్కి వారు చలానా రూపంలో కట్టడం జరిగింది. కట్టిన తర్వాత వాళ్ళు ఆగస్టులో ఒక డేట్ ఇచ్చారు. ఆ డేట్ ఇచ్చి వాళ్ళు పిలిచి వాళ్ళు చెప్పింది ఏంటంటే, కొత్త ఈవీఎంలు తీసుకొచ్చి ఆ కొత్త ఈవీఎంలని మీరు మాక్ పోలింగ్ చేయండి, తర్వాత లెక్క పెడదాము. లెక్క పెడితే మాక్ పోలింగ్లో పడిన ఓట్లే లెక్కింపు ఓట్లు రెండు సమానంగా ఉన్నట్లయితే ఈవీఎంలన్నీ పర్ఫెక్టే అన్నారు. కానీ అది ఈయన అడిగిన ఇది ప్రశ్న అది కాదు కదా, ఆయన సందేహం అది కాదు కదా. ఎలక్షన్కు వాడినటువంటి ఈవీఎంల పట్ల నాకు అనుమానాలు ఉన్నవి. ఈవీఎంలో పోలైనటువంటి ఓట్లు వీవీప్యాట్లు, అవును, ఆ రెండు మ్యాచ్ అవుతుందా లేదా అనేది, అవును, అనేటువంటిది నా అనుమానము. నాకు అది లెక్క పెట్టండి అని చెప్పి ప్రభుత్వం లేదా ఎలక్షన్ కమిషన్ డబ్బులు కట్టించుకుంది. డబ్బులు కట్టించుకున్న తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, లేదు కొత్త ఈవీఎంల మీద మేము ప్రయోగం చేస్తాము అన్నారు. కొత్త ఈవీఎంల గురించి మాకెందుకు, అసలు మాకు కావాల్సింది అది కదా అని చెప్పి వీరు అడగటం జరిగింది. అడిగిన తర్వాత వారు సరే ఆఫ్ ద రికార్డు ఎందుకులేండి, ఈ పిటిషన్లు ఎందుకు, వెనక్కి తీసుకోండి, లేదా మీరు కట్టిన డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం తీసేసుకోండి, ఇది ఇప్పట్లో అయ్యేది కాదండి అని అలా పర్సనల్గా వారితో మాట్లాడటం జరిగింది. ఈయన ఏం చేశారంటే హైకోర్టుని సంప్రదించారు. హైకోర్టుకి అప్రోచ్ అయిపోయి హైకోర్టులో కేసు వేయడం జరిగింది. కేసు వేసిన తర్వాత 2024 అక్టోబర్లో జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఉన్నటువంటి ధర్మాసనం ఆ కేసుని డిస్మిస్ చేయడం జరిగింది. ఎందుకు డిస్మిస్ చేయడం జరిగిందంటే, ఎలక్షన్ కమిషన్ యొక్క ఎస్ఓపి మారిపోయింది. సో వారి ఎస్ఓపి ప్రకారము వీరికి ఎవరికి కూడా ఇవన్నీ ఇవ్వాల్సిన పని లేదు అని చెబుతూ దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఇది ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంది కదా, అది ఎలక్షన్కి ఎన్ని రోజుల ముందు మారిందండి? ఎలక్షన్ ముందు మారలేదు, ఫలితాలకు ముందు మారింది. ఓకే, ఫలితాల ముందు మారింది. ఎలక్షన్ ముందు మారితే ఇబ్బంది ఏముంది, ఎలక్షన్ ముందు అందరికి అర్థమయ్యేది కదా. ఫలితాలకు ముందు, ఎలక్షన్ తర్వాత మారింది. ఇప్పుడు కోర్టుకి ఎలక్షన్ కమిషన్ ఒక వివరణ ఇస్తుంది కదా, అది ఒకసారి ఫాలో అయ్యారా మీరు? వాస్తవంగా 2019 ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు ఆ తీర్పు పేరు కూడా నారా చంద్రబాబు నాయుడు వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్లో స్పష్టంగా చెప్పింది ఏంటంటే, కనీసం ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక 5 పోలింగ్ బూతుల్లోనైనా వీవీప్యాట్స్ని ఈవీఎంలో పడినటువంటి ఓట్స్ని రెండింటినీ క్రాస్ చెక్ చేయండి, అంటే కంపేర్ చేయండి అని ఆ తీర్పు తర్వాతనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 పోలింగ్ బూతులని కౌంట్ చేయడం జరుగుతూ ఉంది. అంతకంటే ముందు అరికేల నర్సారెడ్డి వర్సెస్ వెంకటరామిరెడ్డి కేసు ఒకటి సుప్రీంకోర్టులో, ఆ కేసులో త్రిసభ్య ధర్మాసనం జడ్జిమెంట్ చెబుతూ దాంట్లో స్పష్టంగా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తికి ఎటువంటి అనుమానాలున్నా వాటిని నివృత్తి చేయవలసినటువంటి విద్యక్ ధర్మం ఎన్నికల కమిషన్ది. కానీ ఎన్నికల కమిషన్ ఎందుకు అంత రూడ్గా వ్యవహరిస్తుందంటారు చెబుతూ, ఇలా 1-2 కాదండి, ఇటువంటి ఒక 13 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో, పర్టికులర్లీ ఎలక్షన్ పిటిషన్స్లో సుప్రీంకోర్టు చాలా అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ లోయర్ కోర్ట్స్లో ఇటువంటివి రావటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏమంటే దీంట్లో ఏదైనా పొలిటికల్ కాన్స్పిరెన్సీ, ఏదైనా బీజేపీ ఏదైనా అలా ఉంటుందా? అంటే కదిలితే ఎలక్షన్ కమిషన్ లేదా ఈవీఎం అనగానే అందరూ మీలాంటి జర్నలిస్టులు కూడా బీజేపీ మీద పడిపోతున్నారు. అది అధికార పార్టీ మ్యానిపులేషన్. ఏంటంటే మీకు ఇంకొక విషయం నేను ఇక్కడ గుర్తు చేయాలి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అరకు పార్లమెంట్ నుండి కొత్తపల్లి గీతా గారు వారే లబోదిబోమన్నారు. పోలింగ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే వారు ప్రెస్తో మాట్లాడుతూ, నా పార్లమెంటరీ నియోజకవర్గంలో పోలైనటువంటి ఓట్లకి కౌంట్ అయినటువంటి ఓట్లకి మధ్య సుమారుగా 40,000 ఓట్ల తేడా ఉన్నది. మాకు ఫామ్ 17లో ఇచ్చినటువంటి ఓట్లని ఈరోజు ఫామ్ 20 లేదంటే కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఇచ్చినటువంటి ఓట్ల మధ్య అసలు పొంతనే లేదు. నాకు అన్యాయం జరిగింది, లేదంటే నేను గెలిచేదాన్ని అని చెప్పి భారతీయ జనతా పార్టీ బీ ఫామ్ మీద పోటీ చేసినటువంటి శ్రీమతి కొత్తపల్లి గీతా గారే ఆరోపణ చేశారు. మరి ఇంకా మీరు బీజేపీని ఎక్కడ దోషం చేస్తారు? ఇప్పుడు ఈ సిస్టంలో ఎవరిని లోపం? ఇప్పుడు ఏదో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అది క్లరికల్ ప్రాసెస్, వాళ్ళకు దీంతో కుట్ర పన్నాల్సినంత అవసరం. ఇప్పుడు 12% అంటే 1%, 2%తోనే మొత్తం మారిపోతూ ఉంటుంది. 2014 ఎలక్షన్లో less than 2% ఓట్స్ పీఠం ఎవరితో, సీఎం పీఠం ఎవరితో మారిపోయింది.
ఇప్పుడు కూడా సేమ్ అలాంటిదే, జస్ట్ పర్సంటేజ్ ఆఫ్ సింగిల్ డిజిట్లోనే మారిపోయింది. ఇప్పుడు డబల్ డిజిట్ ఓట్లు తేడా వస్తున్నప్పుడు సిస్టమ్ని నిందించకుండా సమాధానం చెప్పాల్సింది ఎవరు కమిషనే అంటున్నాను. సమాధానం చెప్పాల్సింది టీడీపీనో, బీజేపీనో, వైసీపీనో, కాంగ్రెస్ కాదు. దీనికి సమాధానం చెప్పాల్సింది ఎలక్షన్ కమిషను. ఇప్పుడు ఎలక్షన్ కమిషను టెక్నికల్ ఇష్యూస్ని చెప్తుందా, లేకపోతే దీంట్లో ఏదైనా వేరే కాన్స్పరెన్స్ ఉంటుందా? నేనేమంటానంటే జాఫర్ గారు, ఎలక్షన్ కమిషన్ని ఎవరు అప్రోచ్ అయినా కూడా ఏం అప్రోచ్ అవుతున్నారు, వీవీప్యాట్స్ని కంపేర్ చేయండి అని అడుగుతున్నారు. రెండోది ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీకౌంట్ చేయమని చెప్తున్నారు. మూడోది సీసీ ఫుటేజ్ అడుగుతున్నారు. సీసీ ఫుటేజ్ చేయడానికి ఇబ్బంది ఏంటి? సాయంత్రం 6 గంటల తర్వాత గణనీయంగా ఓట్లు పెరిగినాయని మీరు అంటున్నారు కదా, ఆ సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ బూతుల దగ్గర ఎంతమంది జనాలు నిలబడి ఉన్నారు క్యూల్లో మేము చూసుకుంటాం ఒకసారి, ఆ సీసీ ఫుటేజ్ ఇవ్వమని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి విషయాలు. ఎందుకు ఇవి ఇవ్వద్దు అని చెప్పి ఏదైనా పార్టీ, రాజకీయ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఒత్తిడి చేసిద్దా మీ దృష్టిలో? చేయాల్సిన అవసరం రాజకీయ పార్టీకి ఏముంటుంది? టోటల్ ల్యాప్సెస్ ని ఎందుకు సెటిల్ చేయలేకపోతుంది ఎలక్షన్ కమిషన్? మీరు అనుకున్నాం సార్ దీంట్లో ఓకే, పొలిటికల్ పార్టీస్కి వేరే రకంగా వెస్టర్న్ ఇంట్రెస్ట్ లేవు అనుకుందాము, ఇది టెక్నికల్ ప్రాబ్లమో లేకపోతే క్లరికల్ ప్రాబ్లమో ఏదో అనుకుందామని చెప్పి. ఇప్పుడు 2019లో నారా చంద్రబాబు నాయుడు వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులోనే అప్పుడు ఏం చెప్పింది, సేమ్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అంటే ల్యాండ్ ఆఫ్ లాకి ఈక్వల్ కదా, దాన్ని ఎందుకు ఈ ల్యాండ్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంది కదా? నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల్లో ఎలక్షన్ కమిషన్ ఇవ్వటానికి వారికి ఎటువంటి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. కానీ వారు ఇవ్వకపోతున్నారంటే వారి చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం తప్పితే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం అని చెప్తా ఉంది, ఇది ఇస్తే అది ఎలాగ వ్యక్తిగత స్వేచ్ఛ భంగం ఉంటుంది? కోటాను కోట్ల రూపాయలు పెట్టి సీసీ కెమెరాలు బిగించారు పోలింగ్ బూతుల్లో బిగించినప్పుడు ఏంటి ఉద్దేశం? పోలింగ్ సక్రమంగా జరుగుతుందా లేదా, పోలింగ్ పర్సంటేజ్ ఎంతమంది ఉన్నారు, ఇవి చూసుకోవడానికే కదా. ఏదన్నా రేపొద్దున సంఘటన, ఇప్పుడు మీకు ఉదాహరణకి మాచర్ల నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్లో అక్కడ ఆనాటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక బ్యాలెట్ యూనిట్ని విసిరి కొట్టడం మనం అందరం చూసాము. ఏ విధంగా బయటకు వచ్చింది అది? సీసీ కెమెరా ఉన్నబట్టే కదా. ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది అక్కడ? రెండోది, వ్యక్తి వెళ్ళి ఎవరికి ఓటేస్తున్నారు అనేటువంటిది ఎవరు ఏ సీసీ క్యామ్ రికార్డ్ చేయదు కదా, పెట్టలేదు కదా. ఈ సీసీ క్యామ్స్ ఎందుకోసం పెట్టారు? లోపల బూత్ ఏదన్నా క్యాప్చర్ చేస్తారేమో, బూత్లో ఏమైనా రిగ్గింగ్ చేస్తారేమో, బూత్లో ఏమైనా కొట్లాట జరిగిద్దేమో, లేదా బూత్లో ఎవరైనా అన్నోన్ పర్సన్స్ వచ్చేసి దొంగ ఓట్లు వేస్తారేమో, వీటన్నిటిని నివారించడానికి సీసీ క్యామ్స్ ఉంటే ఆ ఫుటేజ్ చూసి జరిగినటువంటి తప్పుని నిర్ధారించుకోవచ్చు అనే ఉద్దేశంతో సీసీ క్యామ్స్ కోటాను కోట్లు ఖర్చు పెట్టారండి. ఈ దేశంలో అనేక మంది సాధారణ పౌరులు కట్టినటువంటి పన్నుల డబ్బులను తీసుకొచ్చి సీసీ క్యామ్స్ పెట్టారు. మీరు పెట్టి ఆ సీసీ క్యామ్ ఫుటేజ్ ఇవ్వమంటే ఎలక్షన్ కమిషన్కి వచ్చినటువంటి నొప్పి ఏంటి నాకు అర్థం కావట్లా. ఈ విషయంలో బీజేపీ మీద నింద వేయడానికి ఇష్టపడడం లేదు. మనము 12% ఒక స్టేట్ని ఒక ఉదాహరణగా తీసుకుంటే కేస్ స్టడీని, ఆంధ్రప్రదేశ్ని 48 lakhs ఓట్స్ వచ్చాయి. పోలింగ్లో వచ్చినవి కౌంటింగ్ ఏదైనా తేడా వచ్చిందంటే దీంట్లో ఏ కాన్స్పిరసీ లేదంటారు. బీజేపీ మీద మీరు ఏ విధంగా నిందేస్తారు అంటే నేనేమంటానంటే, ఇప్పుడు బీజేపీ మీద మీరు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతగానితనానికి బీజేపీ మీద నిందేస్తారు. ఇంకో 2 రోజులు ఆగిన తర్వాత సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు, హైకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్లు కూడా మళ్ళీ బీజేపీ మీద నిందేస్తారు. నేను ఎవరిని ఏ పార్టీ నిందించండి సార్, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 48 lakhs ఓట్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఆయన చెప్పింది అబద్ధమైన ఉండాలా? వాస్తవం అయితే మాత్రము ఇది పెద్ద ఇంతకు మించిన సెన్సేషన్ వార్త, ఇంతకు మించిన ఒక ప్రమాదకరమైన పరిణామం ఇంకోటి ఉండదు. అయితే ఈ 48 lakhs మీరు ఒప్పుకుంటారా? అని స్టాటిస్టిక్స్ సహా చెప్తున్నారు. ఇప్పుడు నేను మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసింది అదే కదా. అయితే ఈ 48 lakhs అనుకుందాము, టెక్నికల్ ల్యాప్సెస్ వల్ల ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది అనుకుందాము, దానికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ 48 lakhs యాడ్ చేయడానికి? టెక్నికల్ ల్యాప్సెస్కి ఏదో 0.2నో 0.4 0.5నో 1% లోపు తేడా జరిగింది, ఏదో మాన్యువల్ కౌంట్ లేదా ఎవరైనా ఎంటర్ చేసేవాడు తప్పు చేశాడంటే అర్థం ఉంది. కాన్స్పిరసీ ఉందని కనిపిస్తుంది కదా మీకు? అదే అంటున్నా నేనేమి ఎక్కడ దాచిపెట్టట్లా. ఎలక్షన్ కమిషన్ చేతగానితనాన్ని, ఎలక్షన్ కమిషన్ యొక్క అసమర్థతని ఎలక్షన్ కమిషన్ మీదనే మనం నిందేసి ఎలక్షన్ కమిషన్తో పని చేయించాలి. కానీ ఆ ఎలక్షన్ కమిషన్ చేతగాని తీసుకొచ్చి బీజేపీ మీదనో ఇంకొకరి మీదనో ఇది ధర్మం కాదనేది నేను అంటున్నాను. ఓకే, ఎలక్షన్ కమిషన్ అని తీగని లాగితే డొంక ఎవరిదైనా కదలొచ్చు, ఓకే అంతే కదా, దానికని ఒప్పుకుంటారు కదా. కదలాల్సిన డొంకలు వేరు ఉన్నాయి అంటే తీగ అయితే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దగ్గర లాగాలి. అదే జవహర్ గారు నేను అంటుంది, ఎలక్షన్ కమిషన్ ఇంత బరి తెగించి నేను సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వను, నేను వీవీప్యాట్ లెక్క పెట్టను,
నేను ఈవీఎం వెరిఫై చేయను అని ఇంత బరి తెగించి మాట్లాడుతుంటే ఎలక్షన్ కమిషన్ తిట్టకుండా ఆంధ్రప్రదేశ్ మద్యం ఇష్యూ స్కామ్ ఉందండి ఇప్పుడు కేసులో. ఇప్పుడు దాంట్లో ఆ కన్సల్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని తప్పుపడతారా మీరు? ఆ ఐఏఎస్ ఆఫీసర్తో తప్పు చేయించిన పొలిటికల్ లీడర్ని తప్పుపడతారా? ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్తో అధికారికంగా ఎవరైనా తప్పు చేస్తే ఆ పొలిటికల్ లీడర్ని కూడా తప్పు పెట్టాల్సిందే. అనుమానం ఏముందా సార్? ఈరోజు అధికారికి రూల్ ఆఫ్ బుక్ ఏది ఉందో అదే ఫాలో అవుతాడు తప్ప అతనితో వేరే వాళ్ళు ఆ పని చేపిస్తారు అన్న సంగతి అది మీకు తెలుసు, నాకు తెలుసు. మన ఇద్దరం మాట్లాడకపోయినా కూడా అందరికీ జనాలకి ఇంకా బాగా తెలుసు. నేను ఇద్దరం వెళ్ళి మన తహసీల్దార్ ఆఫీస్లో అడిగి మన ఇద్దరికి ఎస్సీ సర్టిఫికేట్ అడుగుదాం, ఇస్తారేమో చూద్దాం. ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. మీరు చెప్పే ప్రకారము ఇప్పుడు నాకో మీకో ఎస్సీ రిజర్వేషన్ ఉన్నట్టుగా లేదా మన ఇద్దరం ఎస్సీలో అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం చాలా చిన్న పని కదా, తహసీల్దార్ స్థాయిలో అయిపోయే పని కదా. మరి ఎందుకు ఎవరు అది? అంటే ఇది ఏదో ఒక కంప్యూటర్లో ఒక సిస్టంలోనో ఒక క్లర్క్ ఒక అటెండర్ చేస్తున్న తప్పుదాలు అంటే కనిపిస్తున్నాయి మీకు. ఈ రాహుల్ గాంధీ ఇష్యూ, జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన అంశాలు, అధికారులని వేరే వాళ్ళు ఒత్తిడి చేసి పని చేయించి ఉంటారు అన్న మీ సందేహానికి నేనేం చెప్తానంటే 1.2 less than 1.2 అది 1.5 ఇంతవరకు ఎర్రర్స్ని కన్సిడరబుల్ సార్. కన్సిడరబుల్ 12% అంటే ఓకే. ఎర్రర్ నేను అంటుంది మీరు ఇందాకన్న మాటకి అధికారులను ఎవరో ఒత్తిడి చేసి అంటే నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు జాఫర్ గారికో మస్తాన్ గారికో ఇద్దరికి ఎస్సీ అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తే భారతదేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు, భారతదేశానికి యుద్ధం రాదు, భారతదేశంలో అంతర్గత కలహాలు ఏమీ జరగవు. కానీ ఒక చిన్న సర్టిఫికేట్ గురించి బీజేపీకి ఇష్టడు. మీకు మీ క్లయింట్స్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద బుడ్డ జిల్లా మాట్లాడుతున్నారు, గోడ మీద పిల్లి వాళ్ళు. కానీ మీరు ఒకసారి అంగీకరించాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్లో ల్యాప్సెస్ కనిపిస్తున్నాయి, ఓకే. బట్ అవి ఉద్దేశపూర్వకంగానే ఉన్నాయా లేకపోతే దీని వెనకాల అయితే కుట్ర కాన్స్టిట్యున్సీ కనిపిస్తున్నా? ఒప్పుకొని చాలు పేరు చెప్పొద్దు. నేను ఎప్పుడు పిల్లివాటం ప్రదర్శించను, పులివాటాన్ని ప్రదర్శిస్తాను. నేను పులిలాగానే ఉంటాను. నేను మళ్ళీ చెప్తున్నా, నేను అర్థం గోడ మీద అట్టుకోకుండా ఎలక్షన్ కమిషన్ మీరే చెప్తున్నారు సార్. ఎలక్షన్ కమిషన్ మీరు చెప్తున్న లెక్కల ప్రకారమే నేను అవగాహన చేసిన కాడికి సంథింగ్ అక్కడ ఒక తప్పులు తోలేదు సార్. సార్ ఈ తప్పుల్ని ఎలక్షన్ కమిషన్ క్లర్క్ చేశాడు, అటెండర్ చేశాడని చెప్పి వాడిని నిందించడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది భారీ కొంచెం వైడ్గా చూడండి ఇష్యూని, ఆ డాట్స్ని కొంచెం వైడ్గా చూడండి అంత చెప్పి దీని వెనకాల ఇక్కడ ఎవరో పెద్దవాళ్ళు కనిపించట్లేదా? ఎలక్షన్ కమిషన్లో క్లర్క్ అని నేను అలా ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఆయనతో పాటు ఉండేటువంటి ఇద్దరు ఎలక్షన్ కమిషనరు వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలని నేను చేయాలి. వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. చేస్తే ఎవరి పేరు వస్తుంది అనేది ప్రాసిక్యూట్ చేసిన తర్వాత తెలిసిందండి. ఇప్పుడు ఎందుకు ఊహిస్తారు మీరు? వాడిని ప్రాసిక్యూట్ చేయండి అని అడుగుతున్నాను నేను. ఈ దేశంలో ఉన్న రాజకీయ పక్షాలకు నేను కోరేది ఏంటంటే మీరు ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేసి మీరు ఏదైతే ఎలక్షన్ కమిషనర్ తప్పు చేశారనో లేదా ఎలక్షన్ కమిషన్ తప్పు చేసిందని అంటున్నారో వారిని దోషులుగా న్యాయస్థానాల ముందు నిలబెట్టండి, వారి మీద కేసులు ఫైల్ చేయండి. అప్పుడు వాళ్ళు తప్పు చేశారా, వాళ్ళతో ఎవరైనా తప్పు చేయించారా అన్నీ బయటకు వస్తాయి. మీరు అసలు ప్రాథమికంగా ఎలక్షన్ కమిషన్ని మీరు తప్పు పట్టకుండా ఎలక్షన్ కమిషన్ తప్పు పెట్టకుండా ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేయకుండా ఎలక్షన్ కమిషన్ వెనకాల ఎవరో ఉన్నారంటే దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అధికారి అనేటువంటి వ్యక్తి 35 ఏళ్ళు ఐఏఎస్గా ఉండి ఒకరు చెప్తే తప్పు చేసుకుంటా పోతే అది సాధ్యమైద్దా అని నేను ఎగ్జాంపుల్ అడిగా మిమ్మల్ని. మీకు నాకు ఒక ఎస్సీ సర్టిఫికేట్ కావాలంటే ఇస్తారా అని మిమ్మల్ని అడిగా. ఒకే ఒక్క ప్రశ్న చెప్తాను, చెప్పండి. భారతదేశంలో ఉండే బ్యూరోక్రాట్ వ్యవస్థ స్వతంత్రంగా ఉందా అండి? చెప్పండి. వాళ్ళు ఎక్కడో లైట్ వేస్తే ఎక్కడో మీటర్ నొక్కితే లైట్ ఎదుగుతున్నారు, అలాగే పనిచేస్తున్నారా లేదా? స్వతంత్రంగా లేకుండా పరతంత్రంగా ఇంకొకరు చెప్తే చేస్తే ఖచ్చితంగా వాళ్ళు న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడవలసిన. ఇప్పుడు ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఈ డాట్స్ ఎక్కడ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుందో, ఏ గీత పెద్దదవుతుందో, ఏ డొంక కదులుతుందో చూడాల్సిన అవసరం ఉంది. కానీ దీని మీద లేవనెత్తిన అంశాల ప్రశ్నలకు సరైన లాజికల్ జవాబు లేకపోతే ఈ సిస్టమ్ మీద నమ్మకం పోద్ది. నేను అదే కదా, నేను కూడా నా వేదన నా రోదన కూడా అదే కదా. అంటే ఈవీఎం సంబంధించిన అలిగేషన్ వచ్చినప్పుడు ఇంత డిస్కషన్ జరగల. టెక్నికల్ మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఎలాంటి మాస్క్ లాంటి వాళ్ళు ట్వీట్ చేసినా కూడా అంత చర్చ రాలేదు. కానీ ఇక్కడ ఎవిడెన్స్తో సహా రాహుల్ గాంధీ బయటకు పెట్టిన తర్వాత సందేహాలు ఎందుకు వస్తున్నాయి? నేనేమంటానంటే జాఫర్ గారు, ఈవీఎం హ్యాకింగ్ ట్యాంపరింగ్ అనేటువంటిది ఒక సబ్జెక్టు, ఎలక్షన్ కమిషన్ యొక్క అసమర్థత,
ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించడంలో, ఓటర్ లిస్టు ప్రిపేర్ చేయడంలో, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓట్లను కౌంట్ చేయడంలో, ఫలితాలను ప్రకటించడంలో, వీటిలో ఎలక్షన్ కమిషన్ యొక్క అసమర్థత ఇది రెండో కోణం. దీన్ని మనం కలిపి ఇప్పుడు చర్చించుకోకపోయినా దేనికి దానికి విడిగా చర్చించుకున్న ఎలక్షన్ కమిషన్ యొక్క అసమర్థత స్పష్టంగా కనబడుతుంది. స్కామ్ని మీరు స్కామ్ అని నేను కరెక్ట్గా చెప్పలేను, నేను క్లారిఫై కాలేదు కాబట్టి అనుకుందాం. ఒక పెద్ద ప్రశ్నని ఒక ఐఏఎస్ స్టాక్ తగులుకున్న వ్యక్తికో, ఒక ఐఆర్ఎస్ స్టాక్ తగులుకున్న వ్యక్తికో అతని మీదే నిందించి ఇది ఒక అన్సాల్వ్డ్ కేసు లాగా ఉండకూడదు. నిజంగా నిష్పక్షపాతంగా జరగాలి, చూడాలి. అదే జాఫర్ గారు నేనంటుంది, ఎవరైతే ఆ ధర్మాన్ని లేదంటే ఆ పనిని చేశారో వారిని మీరు న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబెట్టగలిగితే అప్పుడు తెలిసింది కదా వాళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారా లేదా అన్న సంగతి. ముందు అసలు వీళ్ళని వదిలేసి వీళ్ళ వెనకాల ఎవరో ఉన్నారని ఒక బ్రహ్మ పదార్థాన్ని సృష్టించి ఆ బ్రహ్మ పదార్థం గురించి మాట్లాడుకునే బదులు ఎలక్షన్ కమిషన్ లేదా ఎలక్షన్ కమిషనర్స్ చేస్తున్నటువంటి తప్పిదాలు స్పష్టంగా కనబడుతున్నాయి. యాక్చువల్గా నేను ఈ ఇంటర్వ్యూకి మళ్ళీ పిలవడానికి కారణం ఏంటంటే, మీరు ఈ అంశం రాహుల్ గాంధీ పెట్టిన అంశం ఎప్పుడూ లేవనెత్తారు, ఈ అంశం, ఈ అనుమానం అంతా అని చెప్పి. బట్ రాహుల్ గాంధీ లేట్గా అని చెప్పి. బట్ మీరు చెప్పినప్పుడు అదొక హైపోథెటికల్ కనిపించింది నాకు. బట్ ఇప్పుడు రాహుల్ గాంధీ విత్ ఎవిడెన్స్ సహా బయట పెట్టినప్పుడు మీరు చెప్పిన అంశాలు నాకు గుర్తుకొచ్చాయి ఇవన్నీ. అందుకోసం నేను మిమ్మల్ని ఇప్పుడు ఇంటర్వ్యూకి రావడం పిలిచింది. అనేక మంది మిత్రులు మీలాగా జర్నలిస్ట్ మిత్రులు అనేక మంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, మీరు 2024 జూలైలో మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మాట్లాడుతున్నారనేటువంటిది. నేను మొదటి నుండి కూడా అంటుందండి, ఎలక్షన్ కమిషను సరిగా పనిచేయట్లేదు అని అంటున్నాను నేను. రాష్ట్రపతి రాజ్యాంగానికి అధిపతి. అటువంటి రాష్ట్రపతి చేస్తున్నటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తున్నప్పుడు ఈ ఎలక్షన్ కమిషనర్లు ఎంత, ఎలక్షన్ కమిషన్ ఎంత, ఎందుకు ఎలక్షన్ కమిషనర్ని తీసుకొచ్చి ముద్దాయిలుగా నిలబెట్టట్లేదు? ఇది చర్చ జరగాలి ఈ దేశంలో. థ్యాంక్ యూ మస్తాన్ భాయ్. చూద్దాం నిన్న ఏం జరగదు అని చెప్పి. ఇంకో మంది ఇదే సిరీస్ అని కొంతమంది ప్రముఖుల్ని కూడా నేను ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాను. నమస్తే. థ్యాంక్ యూ.